అండ్ ఆ బోర్డు పెట్టింది ఇప్పుడుగా, ఇది వరకు ప్రభుత్వంలోనే అది అంటే టీఆర్ఎస్ హయాంలోనే ఆ బోర్డు ఉన్నది. అది అంటే నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా డెసిషన్ తీసుకోవడము, లేకపోతే మన కృష్ణా జలాలని తీసుకుపోయి ఇంకెక్కడో అప్పచెప్పడం, ఈ బోర్డుని కలపడం అనేది ఇవన్నీ ఏం జరగలేదు. ఏఎన్సీ గారు కూడా నిన్న అంటే ఫ్రైడే రోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో మన వాటర్ని ఎవరికి ఎక్కడ అప్పచెప్పడం లేదు. యథావిధిగా ఇదివరకు ఎలాగైతే ప్రాజెక్టులు నడుస్తున్నాయో ఆ విభజన అంటే నీళ్ళ పంపిణీ ఎలా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది. జస్ట్ ట్రిబ్యునల్ బోర్డులో తీసుకునే అంటే 3 సభ్య కమిటీ మెంబర్స్ తీసుకునే డెసిషన్ ఏంటంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరగాలి, ఎప్పుడంటే ఎవరికి ఎంత జరగాలని తప్పించి ఇంకా అంతకు మించి ఇంకా ఎలాంటి పంపకాలు కానీ అప్పగింతలు మాత్రం జరగలేదు అని స్పష్టంగా చెప్పింది. కానీ మరి ఎమ్మెల్యే గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ధర్నా చేపట్టింది అన్నది వాస్తవాలు మాకైతే తెలియదు. కానీ ఉన్న వాస్తవం అయితే ఇది. సో మనకి ఎలాంటి నష్టం జరగలేదు. మన ప్రభుత్వం స్కీమ్ ఏమైనా మీ సైడ్ ఉంటే, మీ దగ్గర ఉంటే, ఐడియాలజీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ మీరు మాకు చెప్పకుండా ఎలాంటి డెసిషన్స్ మీ దగ్గర నుంచి వచ్చినా మేము మా ప్లాన్లో తీసుకొని యాక్షన్ ప్లాన్లో పెట్టుకోవడానికి మేము కూడా ప్రభుత్వం కూడా మిమ్మల్ని స్వాగతిస్తుంది. సో ప్లీజ్ దయచేసి మీ సూచనలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తున్న బొగ్గు చూపించి ఏదో ఇబ్బందులు కలిగించాలని, ఏదో చేయాలనే ఉద్దేశంతో మీరు వాంటెడ్లీ ఇట్లా ధర్నాలు చేపడితే ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కొత్తగా ఈ కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు అనేది, కృష్ణా మేనేజ్మెంట్ కమిటీ అనేది కొత్తగా పెట్టింది ఏం కాదు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టింది. సో ఇప్పుడు కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మా ప్రజలందరికీ కూడా, మేధావులందరికీ కూడా అర్థమవుతుంది. సామాన్య ప్రజలకి అర్థమయ్యే విధంగానే మేము అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, సామాన్య ప్రజలకు కూడా ఇది అర్థం చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేదని చెప్పాలి అని. సో ఒక లక్ష్యం ఏంటంటే ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్పించి ఈరోజు చేసిన ధర్నాకి ఎలాంటి ఉపయోగం లేదు. నిజంగా ఇదే కాకుండా ఇప్పుడు హైడల్ పవర్ జనరేషన్కి కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. అది కూడా ఈ సంవత్సరం మోస్ట్లీ ఈ సంవత్సరంలో అది ఫైనల్ చేసుకుని జనరేషన్ ఆఫ్ పవర్ మన డ్యామ్ నుంచి వచ్చే దాని నుంచి ఎలా చేయాలనేది కూడా ప్రభుత్వం డెసిషన్ తీసుకోబోతుంది. సో ఇందులో క్లియర్గా ఏంటంటే నిన్న థర్స్డే రోజు జరిగిన కమిటీ మీటింగ్లో, ఢిల్లీలో జరిగిన కమిటీ మీటింగ్లో ఎలాంటి డెసిషన్ ప్రభుత్వం తరఫు నుంచి తీసుకోవడం జరగలేదు. కానీ ఇంకా కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఎమ్మెల్యే గారు ధర్నా చేపట్టిన ఎన్నో తప్పుడు ప్రచారాలు ప్రభుత్వం మీద, అంటే తప్పుడు దోవ పట్టించే ప్రచారాలు కూడా చాలా చేస్తున్నారు. వాటన్నిటికీ కూడా ఈరోజు అంటే ప్రతిపక్ష నాయకులకి నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ప్రజలకు నిజంగా సంక్షేమం చేయాలనుకుంటే, ప్రజల శ్రేయస్సు కోరుకున్న వాళ్ళైతే ప్రజలకి ఏం చేయాలి, ఎట్లా చేయాలని మీ దగ్గర ఆలోచనలు, ప్లాన్లు ఏమంటే డెఫినెట్గా మాకు సలహా ఇవ్వచ్చు. మేము కూడా అది పాటించడానికి రెడీగా ఉన్నాము. అంతే తప్పించి ప్రజల్ని మాత్రం దయచేసి తప్పుదోవ పట్టించకండి. ఇంకొకటి రీసెంట్గా అంటే జూరాల డ్యాంలో ఈసారి స్టోరేజ్ లేదన్న సంగతి స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా మళ్ళీ అదొక అపోహ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పొలాలకి నీళ్ళు ఇవ్వట్లేదు అని, ఇది కూడా మొన్న అంటే వాంటెడ్లీ మా జనరల్ బాడీ మీటింగ్లో కావచ్చు, ప్రతి మీటింగ్స్లో కూడా అది బయటకు వస్తుంది.